ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. దేవుడి ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఇంగ్లీష్లో అయితే, బట్ బికాస్ మై సర్వెంట్ క్యాలెబ్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అండ్ హ్యాస్ followed me wholeheartedly, I will bring him into the land he has entered, and his descendants will inherit it. అంటే ఇక్కడ కాలేబుకు మంచి మనస్సు, పూర్ణ మనస్సు అని తెలుగులో ఉన్నది. మరి ఇంగ్లీష్లో అయితే డిఫరెంట్ స్పిరిట్ అంటే విభిన్నమైన మనస్సు. అంటే ఏ విధంగా అయితే ఈ 10 వేగుల వారిని మోషే పంపించినప్పుడు మోషేకు వారు తెచ్చిన సమాచారము 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. ఆ 2 కూడా ఎవరెవరంటే కాలేబు, యెహోషువ. వారు అంటున్నారు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని చెప్పారు. ఎందుకంటే వారు సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశంగా వాళ్ళు చూశారు. అయితే వీరికి ఆ విధమైన మనస్సు ఎందుకుంది అంటే, చూడడంలో డిఫరెన్స్ ఉందా? లేదు కదా. అక్కడ ఉన్నటువంటి మంచి దేశాన్ని అందరూ చూశారు, 12 మంది చూశారు. అయితే వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వీరి యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మిగిలిన 10 మంది చూశారో వారు వేరుగా ఆలోచిస్తున్నారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఊహలు వేరుగా ఉన్నాయి. వారు ఏమనుకుంటున్నారంటే, ఆ జనులు మనకంటే బలవంతులు కాబట్టి వారి మీదికి మనం యుద్ధానికి పోలేము అని. ఇంకా ఏమనుకుంటున్నారంటే, వారు మనల్ని భక్షిస్తారు. ఇంకా ఏమనుకుంటున్నారంటే, వారి దృష్టికి మనము మిడతల్లాగా ఉన్నాము, వారి దృష్టికి కూడా మేము మిడతల్లాగే ఉన్నాము. అంటే వీళ్ళు అడగలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామని. కాదు. ఎందుకంటే మనము అన్నిసార్లు కూడా మన చూపుతో మనము ఎవరిని కూడా జడ్జి చేయలేము. మరి వీరు తమను తాము జడ్జి చేసుకున్నారు, తమ గురించి తాము ఆలోచించుకున్నారు, తమ మంచిని గురించి తామే ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే మనల్ని కత్తివాత హతం చేయడానికి. అంటే వాళ్ళకు అప్పగించి వాళ్ళ ద్వారా వాళ్ళు కత్తులతో తమని హింసించి బాధ పెట్టి చంపేస్తారు. ఆ విధంగా చేయడానికే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అన్న ఉద్దేశము వారిలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఇంతకాలము వారిని కాపాడినటువంటి దేవుడు, వారికి ఎంతో మంచి చేసినటువంటి దేవుడు వారికి కనిపించటం లేదు. అంతేకాకుండా వారు తమ పాత స్వభావాన్ని విడిచిపెట్టలేదు, పాత ఆలోచనలను విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎంతో బానిసత్వంలో మగ్గిపోయినటువంటి ఆ ఐగుప్తు దేశమే వారికి బాగా అనిపిస్తున్నది. ఆ ఐగుప్తు దేశంలో దొరికినటువంటి కూరగాయలు, అక్కడ దొరికినటువంటి అవే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తున్నాయి. అక్కడే సమాధులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ చనిపోవడం ఇష్టం లేదు, అక్కడైతే చనిపోతే బాగుంటుంది అన్న ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ చావును చూస్తున్నారు. వాళ్ళు తమ యొక్క పరిస్థితి కంప్లీట్గా మారిపోవాలని, వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంతగా అంగీకరించి రక్షణ పొందుకుంటామో మనం వెనుకకి తిరిగి వెళ్ళడం మంచిది కాదు. దేవుడు అలా వెళ్ళడం ఇష్టపడడు. ఆయన సమస్తము నూతనమైనవిగా చేస్తాడు, మనకు సమస్తము నూతనంగా ఇస్తాడు. మనకు క్రొత్త స్వభావాన్ని ఇస్తాడు, క్రొత్త హృదయాన్ని ఇస్తాడు, మంచి మనసు ఇస్తాడు. పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ పని వీళ్ళు చేశారు. ఎవరంటే యెహోషువ,
మరియు కాలేబు వీరు ఎలా చేశారు? వీరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే, వారి ఆలోచన కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది, వాళ్ళకంటే వేరుగా ఉన్నది. మనం కూడా అలాగే ఉండాలి. మనం కూడా మరి అవినీతి పరులతో లేకపోతే భక్తిహీనులతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానము దాని ప్రకారం మనము ఉండకూడదు. మన యొక్క ఆలోచన ఎప్పటికీ కూడా విభిన్నంగా ఉండాలి. మన ఆలోచన ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేదిగా ఉండాలి, దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి. కానీ మరి దేవునికి విరోధంగా ఆలోచించే మనస్తత్వం మనలో ఉండకూడదు. అక్కడికి వేగు వెళ్ళి చూసినటువంటి వారు అంటున్న మాట ఏమంటే, అక్కడ నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి అని చెప్తూ ఉన్నారు కదా. అయితే కాలేబు మరి వాళ్ళ ఎదుట, మోషే ఎదుట వాళ్ళ నిమ్మలపరిచి ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఈ మంచి మాటలు దేవుడు అంగీకరించాడు. ఈయన ఆ విధంగా మంచి మాటలు మాట్లాడడం దేవునికి ఇష్టంగా అనిపించింది. అందుకే ఆయన అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి ఉన్నాడు, అతని ఆలోచన డిఫరెంట్గా ఉన్నది, అతని మనస్సు వీళ్ళలాగా ఆలోచించటం లేదు, అతని మనస్సు వీళ్ళలాగా నెగటివ్గా ఆలోచించటం లేదు. కాబట్టి నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. ఎందుకంటే దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి నమ్మకము, విశ్వాసము. ఏదంటే ఏ విధమైనటువంటి నమ్మకం అంటే, అతడు చెప్తున్నది మనం ఆ దేశానికి ఖచ్చితంగా వెళ్తున్నాము, మనం స్వాధీనపరుచుకొందుము అంటే ఆల్రెడీ అది జరిగిపోయింది అని అతడు నమ్ముతూ ఉన్నాడు. దానిని జయించుటకు మన శక్తి చాలును, మనం ఆ ప్రజలను జయిస్తాము. వాళ్ళు ఎంత బలవంతులైనా సరే మన ఎదుట, దేవుని ఎదుట వాళ్ళేమీ గొప్పవాళ్ళు కాదు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే చాలా గొప్పవాడు కదా. మరి మనం ఎందుకు భయపడాలి? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయితేనేమి. మరి దావీదు కూడా అదే ఆలోచించాడు కదా. గొల్యాతు ఎంత గొప్పగా ఉంటే ఏమి, ఎంత గొప్ప, చాలా ఎత్తరి, చాలా బలవంతుడు, ఎంతో బలమైనటువంటి వాడు, ఎంతో బలము కలిగినటువంటి వస్తువులను, ఈటలను, కత్తిని అతడు ధరించుకొని ఉన్నాడు. అయితే దావీదు భయపడ్డా? ఏమీ భయపడలేదు. అతనేమంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటున్నాడు. దేవుని ముందు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ముందు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని ఆలోచించగలిగినటువంటి ఆ గొప్ప విశ్వాసము దావీదుకున్నది. కాబట్టే దావీదు గొల్యాతుని జయించగలిగాడు. అదేవిధంగా ఈ కాలేబు కూడా అంటున్నాడు, వాళ్ళు ఎంత బలవంతులైతేనేమి మనము వాళ్ళని జయించడానికి మనకు శక్తి చాలు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము వాళ్ళను జయించడానికి మనకు ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, మన శక్తి సరిపోతుంది అని చెప్తుంటే వాళ్ళు వింటున్నారా? వినడం లేదు. పైగా వినకపోగా వాళ్ళు ఏమంటున్నారంటే, యెహోషువను కాలేబును చూచి వాళ్ళు అంటున్నారు, రాళ్ళతో కొట్టాలని అనుకున్నారంట. అంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు అంటే కేవలం అపనమ్మకం, దేవుని పట్ల విశ్వాసం లేకపోవడం, దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్మకపోవడం, దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూసి కూడా వాటిని ఆపాదించుకోకుండా, అంటే మనకు వర్తించుకోకుండా, మనము ఎంజాయ్ చేసినప్పటికీ కూడా వాటిని గమనించి వాటి పట్ల కృతజ్ఞత లేకుండా ఉండడం వల్ల ఈ విధంగా వారు పూర్తిగా దేవునికి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికైతే ఎంతగా చాలా కోపం వచ్చింది. మరి మనం ఎలా ఉన్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన యొక్క క్రియలలో మనము స్థిరమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నామా లేదా? మన యొక్క ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయా? ఇతరుల కంటే డిఫరెంట్గా, భక్తిహీనుల ఆలోచనల కంటే డిఫరెంట్గా ఉన్నాయా? లేక వాళ్ళలాగే మనం ఆలోచిస్తున్నామా? అవును అనేటట్లుగా ఉన్నామా? లేదు,
మరి గొప్ప సేవకులు చెప్పిన ఆ మాటలను విశ్వసించి, దేవుని యొక్క మాటలను విశ్వసించి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, దేవుని యొక్క వాక్యంను ధ్యానించి, ఆ ధ్యానించిన ప్రకారంగా దేవుడు తప్పకుండా మనకు చేస్తాడు అన్న విశ్వాసము, నిరీక్షణ కలిగి లేని స్థితిలో ఉన్నామా, ఉన్న స్థితిలో ఉన్నామా? ఈ విషయాన్ని మనము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని, మన యొక్క జీవితము మనం దేవుని పట్ల విశ్వాసం చూపే రీతిలో మనము ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు ఎంతగా వీళ్ళని హెచ్చించాడంటే, కాలేబును యెహోషువను వాళ్ళని ఎంతగానో హెచ్చించాడు. మరి వారు ఆ దేశంలో ప్రవేశపెట్టాడు. వారు అతడు మాత్రమే కాక అతని సంతతి, కంప్లీట్గా అతని సంతతి ఆ దేశాన్ని అక్కడ దాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. వారు అంటే ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ఆ భయంకరమైన పనులను బట్టి దేవుడు వారిని శిక్షించినట్లుగా కూడా మనం చూస్తున్నాము. మన జీవితంలో కూడా మనము ఎల్లప్పుడూ దేవుడు చేసినటువంటి అనేకమైన మంచి కార్యాలను, మన పట్ల చేసినటువంటి అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఎన్నో దేవుడు చేసి ఉంటాడు. వాటిని అన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి విశ్వాసంతో మాట్లాడే వారంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని, మరి కాలేబులాగా ఒక అన్యుల వలె ఆలోచనలు లేకుండా మనము డిఫరెంట్గా ఆలోచించే విధంగా, డిఫరెంట్గా విశ్వాసం చూపే విధంగా, మంచి మనస్సు కలిగి, పూర్ణ మనస్సు కలిగి దేవుణ్ణి అనుసరించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కృపావార్తను దేవుడు దీవించునుగాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా హృదయాలను ఎరిగినటువంటి దేవుడవు, మా పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు, మేము మాట్లాడే మాటలు వినేటువంటి దేవుడవు, మా ప్రభా విని నెరవేర్చే దేవుడవు తండ్రి. నీకు వందనములు మా తండ్రి. ఈ దినము మా యొక్క కృపావార్తను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, మేము పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నిన్ను అనుసరించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మేము నీపైన విశ్వాసం ఉంచి మేము నమ్మి మరి ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, నిన్ను నమ్మి ఉన్నట్లయితే మేము సమస్తము సాధిస్తాము, సమస్తం చేయగలము అన్న విశ్వాసం మాకు కలిగించండి ప్రభా. నాయన, మేము చేసే ప్రతి పనిలో కూడా అదే విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి నీవు మాకు తోడై ఉన్నావని, మాకు సహాయం చేస్తున్నావని నమ్మడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా. మా యొక్క మాటలతోనూ క్రియలతోనూ మేము ఇతరులకు నిన్ను చూపించే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా మా జీవితం ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మరి కొంతమంది వేగుల వారైతే ప్రభా, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆ విశ్వాసంను ఇంకా అణిచివేసేటువంటి రీతిలో ప్రవర్తించారు ప్రభా. వాళ్ళను రెచ్చగొట్టారు తండ్రి, వాళ్ళను ఆ విధంగా ఏడ్చేలా చేశారు తండ్రి. వారికి చెడ్డ సమాచారం చెప్పారు. ఆ విధంగా కాకుండా ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా మంచి సమాచారము ఇతరులకు చెప్పడానికి, మంచి విషయాలు నీ గురించి చెప్పడానికి ప్రభా, మంచి వార్తను ప్రభా ఇతరులకు పంచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా మేము నీకు మహిమకరంగా జీవించాలి. మా మాటలు ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధి కలిగించే మాటలుగా ఉండాలి తండ్రి. మేము ఎల్లప్పుడూ ఇతరులకు ఆదరణకరంగాను, ఇతరులకు సహాయపడే రీతిలో మా జీవితాలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, విశ్వాసంలో మేము స్థిరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నిరీక్షించేవారుగా ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, ఈ దినమంతా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి. మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. వారి చదువులలో వారు ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ఆలోచనలను తండ్రి మీరు చెరపట్టి ప్రభా, ఇలాంటి చెడు ఆలోచనలు ఎవరిలో కూడా లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి ప్రయత్నాలు సఫలం చేయండి. నిరుద్యోగులు
తాము వెతుకుతున్నటువంటి వారికి కావాల్సినటువంటి ఉద్యోగంలో తప్పకుండా అనుగ్రహించండి ప్రభా. వారి ఎదుట అనేకమైనటువంటి మార్గంలను తెరవండి ప్రభా. వారికి దారి చూపించండి. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధలతోనూ ఉన్నారు. వారిని అందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన సహాయంను మీరు అనుగ్రహించండి. వారి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని, చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు సహాయం చేసి తప్పకుండా సంతానం ఇచ్చారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. మా ప్రభా నాయన, మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలి. కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాను మా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను మంచి స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతమంది అయితే నాయన ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారు, వారిని కాపాడి తండ్రి నీ యొక్క శక్తితోనూ బలంతోనూ వారిని నింపి క్షేమంగా బయటకు తీసుకురండి తండ్రి. మా ప్రభా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని, ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారికి కావాల్సిన ఉపశమనము, ఆరోగ్యము, స్వస్థత సమస్తం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయం తండ్రి. ముఖ్యంగా తండ్రి, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను మీరు చూస్తున్నారు. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా ఆ యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నష్టాల్లో, కష్టాల్లో, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో, బాధల్లో ఉన్నారు ప్రభా. నాయన, నిరాశ్రయులై ఉంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, మరి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకునే కృపను దయచేయండి. అజ్ఞాన అంధకారం నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నిన్ను ఎరుగునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి దేవా. మా ప్రభా, అధికారులు, పరిపాలకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దీవించినైనా వారిని నీ వైపునకు ఆకర్షించుకొని తప్పకుండా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. మరి భయంకరమైన వ్యసనాలకు బానిసలైనటువంటి వారిని కూడా దీవించండి. వారిని కూడా నాయన బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, మరి మమ్మల్ందరినీ కూడా నీ యొక్క సేవలో ఉంచమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సేవకులను ఆశ్రయించి నీ సేవకులు అత్యున్నతంగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.